తొందరపడకమయ్యా, తొందరపడకము. సొమ్మియదలసిన వాడవు నీవు తొందరపడకపోగా పుచ్చుకొనవలసిన నన్ను కూడా తొందరపడవలదు అని నీతులు చెప్పుకున్నావు. బాగు 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 అన్నిటికీ కాలు సాసిన నీకేమి తొందరయ్యా? పుట్టెడు అయ్యా, నిష్ఠూరములాడకమయ్యా, నిష్ఠూరములాడకము. ఏమి మాకు రావలసిన సొమ్ము మేమడుగుట నిష్ఠూరమాయినగా? అడుగుకున్న 40 దినంబులు నేటితో ముగిస్తున్నవే. ఇంత దనకు నాకు ఇచ్చినది ఒక్క కాసైనను లేదు కదయ్యా. ఎట్లో నమ్మకం ఉండనయ్యా. ఇప్పుడు మాత్రము పత్రములు సాక్ష్యములు ఏల కావలినయ్యా. నిత్య స్థిరంబైన నా వాక్కున కన్యదాతం ఎప్పటికైనా సంభవింపదు కదా. సంభవింపక ఇప్పటికి చేసినది ఏమున్నదయ్యా? అయ్యా, నా దీన దశ ఇంచుక యోచింపమయ్యా, ఇంచుక యోచింప. దీనదశ ఎవరి కోసమయ్యా నీకు ఈ దీనదశ? మా గురువు గారికి రుణపడుతుండటం వలన నీకు ఈ దీనదశ. హరిశ్చంద్ర, అలాగైనా నేను యోచించి చెప్పునది కాస్త గట్టిగా వినుము.
కదా? లేదనినా లేదు అనినా ఆ మాటలన్నీ సున్నాగు కదయ్యా. అయ్యా, సత్యేతరంబునకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పదు. హరిశ్చంద్ర, ఇంతలో చెడ్డప్పుడు కూడా సత్యము 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 ఆడుతున్నావేమయ్యా? నీ సత్యం 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 ఇప్పటికీ నన్మించిపోలే మధ్యపోయిన సుబ్బయ్య గారు నా కళను అభినందించి నాకు 500 రూపాయలు బహుమానంగా ఇచ్చారు. ఆ సుబ్బయ్య గారిని, వాళ్ళ ఇంటి కుటుంబాన్ని ఆ నాగార్పమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడుగా అతను ప్రార్థించుతున్నాను. భీమవరం కళాభిమాని వెంకటరావు గారు, విశ్వామిత్ర పాత్రధారి నా కళను అభినందించి నాకు 200 రూపాయలు బహుకరించారు. వారిని ఆ నాగార్పమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడుగా అని ప్రార్థించుచున్నాను. హరిశ్చంద్ర, అట్లు కానిసో ఇంత ధనము నీవు ఇప్పట్టుని ఎట్లా ఆర్జించగలవయ్యా? వైదిక వృత్తి సంపాదించునంటివా, ఒకవేళ వ్యవసాయ వృత్తి చేస్తవలంటునంటివా, వ్యవసాయ వృత్తి చేస్తవలంటునంటివా, వసతి గోత్పాదమంతా ఎందు ఏదేని వ్యాపారమంద తగిన ఎంత పుణ్యప్పు పుట్టిన ఇంత ధనము కంటు కట్టులే కాలమునను గడసో గడసో హీనాటి తోడమా గడువు దినమో. ఇది ఏమియునుగాక హరిశ్చంద్ర, ఇది ఏమియునుగాక బానిస వృత్తికి పాల్పడినను నిన్నెవ్వరు కొనువారే లేరు 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 లేరు. అవునా, నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణబాధ తప్పించుకుని నీ గురువంతంతయు మా గురువు గారితో చెప్పి ఈ సొమ్ము వదిలివేయను తెరవనరించదా చెప్పు, ఎలా నీకు ఈ బాధ? రావయ్యా,
నా వెంట రమ్ము. సరా అయ్యా, నా కంఠము కత్తిరించుచున్నాను, నా కంఠము కత్తిరించుచున్నాను. అసత్యమాడుటకు నా మానసం ఒప్పదయ్యా, నా మానసం ఒప్పదు. ఏ మనసున్నావయ్యా? నీ కంఠము కత్తిరించుచున్నాను, అసస్యమాడుటకు నీ మనం గొప్పదా అయ్యా? హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేనంత వసించదవియ్యా. పుట్టిన నాట నుండి నెరుగుదు ఇప్పట్టున గూడు లేని దురవస్థన నుండి విధానా ఏమని? నక్షత్రక, మీ వంటి మన కుమారులు చెప్పవలసిన నీతులా నాయనా ఇవి? చెప్పవలసిన నీతులా? ఏమా మీకు చెప్పవలసిన నీతులా? అవును, మరి చెప్పవలసిన నీతులు కానే కావాలి. అమ్మా చంద్రమతి, అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమిటికి తగినట్లు దొరికినావు తల్లి. చంద్రమతి, ఊరక అడ్డపుల్లలు వేసినట్లు కాదు తల్లి. మాకు రావలసిన సొమ్ము గవ్వులతో కూడా లెక్క పెట్టి మా నేను ఇంకా క్షణమాగను. మొహమాటం సే నేను ఇంకా ఆలస్యం చేసిన సో అయిన మా గురువు గారు నా గొంతు కొరకక మానరు. ఏమయ్యా హరిశ్చంద్ర, ఏమయ్యా హరిశ్చంద్ర, నీ ఒక పెద్ద మనిషివా? ఏమయ్యా నీ ఒక పెద్ద మనిషివా? మా సొమ్ము గుమ్మరించి